ఉన్నప్పుడు అందుకనే మనకు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మరి మన విద్యతోనే ఇవన్నీ కొంతవరకు పరిష్కరించుకోవచ్చని ఆ విద్య అందరికి విచక్షణ లేకుండా అందరిని కూడా ఈవెన్ బ్రాహ్మణ వితంతులను కూడా తన దగ్గరికి చేసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా చదివించినటువంటి మహనీయుడు మరి మరి జ్యోతిరావు ఫూలే. దాని తర్వాత చదువురాని తన భార్యని ప్రథమ టీచర్గా చేసి నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నప్పుడు మన సావిత్రిబాయి ఫూలేకు జ్యోతిరావు ఫూలేకు మరణానంతరము భారత రత్న ఇవ్వాలని నేను రికమెండ్ చేశాను. కానీ ఇంతవరకు భారత రత్న వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఇటువంటి విచక్షణకి గురైనటువంటి కేరళలో అక్కడ ఎడవా కమ్యూనిటీస్ బజార్లో ఉమ్ము వేయకూడదు, మనం ముద్ద కట్టుకొని వెళ్ళాలా, వెనుక తాటాకులు కట్టుకొని ఆకు మన ప్రింట్లు కూడా ఉండొచ్చు. అటువంటి స్థితి కేరళలో ఉండేది. తర్వాత మన దగ్గర కూడా భారతదేశంలో కూడా ఇటువంటి విచక్షణ ఉండేది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. నెమ్మదిగా నారాయణ గురు అనుకోండి, జ్యోతిరావు ఫూలే అనుకోండి, మనం ఆమ్తే అనుకోండి, ఇటువంటి ఎంతో మంది సంఘ సంస్కరణల వల్ల కొంతవరకు ధైర్యం వచ్చింది. మన దేవుడిని మనం మొక్కుకునేది, మన విద్య నేర్చుకునేది, మన కొంతవరకు ఏదో మన మీద చైతన్యం వచ్చి మార్పు చెందుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్వాతంత్రము పోరాడినప్పుడు మన వాళ్ళే పోరాడినాడు. కానీ ఎవరికి స్వాతంత్రము? మన ముస్లిమ్స్ ఉన్నప్పుడు జమీందారులు వాళ్ళే, బ్రిటిష్ ఉన్నప్పుడు జమీందారులు వాళ్ళే. తెలంగాణలో 14 సంస్థానాలు ఉంటే 12 రెడ్లై, ఒకటి వెలమలది, ఒకటి కర్ణపూర్లది. కాబట్టి భూమి వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అందుకనే ఎలక్షన్స్ కాకముందు మేము రెడ్డి రాజులము, మేము వేలే వాళ్ళము, మీరు వేలబడే వాళ్ళని కూడా అన్న మాటలు మనకు అందరికీ తెలుసు. కాబట్టి మార్పు ఎప్పుడు చీకటి ఉండదు, చీకటి వెలుతురు వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవరి రాజ్యం ఉండదు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అది ప్రకృతి యొక్క ఉన్నటువంటి యొక్క ధర్మము, న్యాయము, ఆ ప్రకృతి యొక్క విధి విధానంగా అట్లా ఉంటుంది. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మహనీయుడు, ఎంత స్ట్రగుల్ చేసి ఆ రోజులల్లా. మరి ఈ అంబేద్కర్ మేము భారత పౌరులము, మేము భారతదేశ రాజ్యాంగాన్ని మేము ఒక సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మేము రాసుకొని మేము మాకందరికీ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రేటర్నిటీ మేము ఇచ్చుకుంటామని మనం భారత రాజ్యాంగం రాసుకున్నాము. భారత రాజ్యాంగం రాసినప్పుడు ఇద్దరు మద్రాసులో ఒక అతని లేచి ఏమన్నాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే, నేను గుడ్డివాణి కావచ్చు, చెవిటివాణి కావచ్చు, చదువు రానివాణి కావచ్చు, కానీ నా భాగం నాకు కావాలి, ఐ వాంట్ మై షేర్ అని అక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అన్నారు. కాబట్టి ఒక జాయింట్ ఫ్యామిలీ కుటుంబంలో చదువు వచ్చినోడికి, చదువు రానోడికి, తెలుగు ఉన్నోడికి, తెలుగు లేనోడికి అందరికి ఈక్వల్గా ఎట్లా తండ్రి పనిచేస్తాడో ఈ భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్లా ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ అన్నింటిలో మాకు వాట కావాలి. అది మా యొక్క డిమాండ్. అది కాబట్టి అన్నింటిలో మనకు వాట కావాలంటే ప్రజాస్వామ్యంగా మాకు రిప్రజెంటేషన్ ఉండాలా, మాకు షేర్ ఉండాలా, మాకు భాగస్వామ్యం ఉండాలి. మేమెంతో మాకు కావాలనేది మా నినాదం. కాబట్టి మేమెంతో మాకు కావాలని అంటే మనం చైతన్యపరచాలి. మనకి చైతన్యపరచుకుంటే మన ఓటు మనం వేసేసుకుంటే ఈ యొక్క అడగడం, ఈ యొక్క యాచించవలసిన అవసరం లేకుండే. కానీ భారత రాజ్యాంగంలో ఇంత మనకు తెలివి లేదు కాబట్టి చైతన్యం వచ్చేంత వరకు ఒక అఫర్మేటివ్ పాలసీ, ఒక రిజర్వేషన్స్ ఫర్ రిప్రజెంటేషన్ కానీ అనుకునే దాన్ని కాదు, మా ప్రాతినిధ్యం ఇవ్వడానికి మాకు రిజర్వేషన్స్. కానీ మన మీద పుచ్చ కాదు, మన హక్కుని మా ప్రాతినిధ్యాన్ని రిజర్వేషన్స్ రూపేణ మాత్రమే అడుగుతున్నాము. అందుకనే మన భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ, ఏ రకమైన డిస్క్రిమినేషన్ ఉండదు. తమిళనాడు యాక్ట్ మనకు ముందుంది. మరి నితీష్ కుమార్ నిజంగా హానెస్ట్, సిన్సియర్ ఛాంపియన్ అయితే మరి తమిళనాడు తరహా లాంటి యాక్ట్ని తయారు చేసి పార్లమెంట్కి పంపి 9th షెడ్యూల్లో చేర్పించుకున్నట్లయితే అక్కడ జరిగేది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ 9 మంది జడ్జిమెంట్లో ఉన్నటువంటి ఇంద్రసాని కేసు ఉంది, అట్లే కృష్ణమూర్తి కేసు ఉంది, వికాసరావు గవాలి కేసు ఉంది. ప్రతి కేసులో కూడా 50% దాటకూడదని ఒక సుప్రీంకోర్టు లిమిట్ పెట్టినారు.
50% దాటకూడదు అని అంటే రాజ్యాంగంలోనే వెసులుబాటు ఉంది. 50% దాటేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఓవర్ రూల్ చేసేది చట్టసభలకు ఉంది. కాబట్టి మనం తమిళనాడు 92లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. 1980లో మండల్ కమిషన్ ఇచ్చినారు. 90లో ఇంప్లిమెంట్ చేస్తామని విపి సింగ్ అన్నాడు. అది కోర్టులోకి వెళ్ళి మండల్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత సుప్రీంకోర్టు 27% సమర్థించింది. సమర్థించిన తర్వాత 89 నుంచే తమిళనాడులో 1989 నుంచి తమిళనాడులో 69% అమలవుతుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 20%, బ్యాక్వర్డ్ క్లాసెస్ 30%, 50% బీసీలకి, 18% ఎస్సీలకి, 1% ఎస్టీకి, 69% 1989 నుంచి తమిళనాడులో అవుతుంది. మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వాళ్ళ రిజర్వేషన్స్ రక్షించుకోవడానికి వాళ్ళకు సమగ్రమైన చట్టం చేసి పార్లమెంట్కి పంపి రాష్ట్రపతి ఆమోదానికి పంపి అప్పుడు వాళ్ళు మొత్తం తమిళనాడులో ఎన్నో ఉద్యమాలు, అపోజిషన్ పార్టీలు తమిళనాడు దిగ్బంధించేటువంటి, ఇప్పుడు విచారణ మహారాజ్ చెప్పినాడు కదా, ఒక భూకంపం సృష్టించినట్టు వాతావరణం సృష్టించి వాళ్ళు వణికిపోయి కేంద్రంలో క్యాబినెట్ క్లియర్ చేసింది, ఉభయ సభలు వెంటనే క్లియర్ చేసింది, ప్రెసిడెంట్ ఎసెంట్ని ఇచ్చింది. అప్పుడు 9th షెడ్యూల్లో కలిపింది. 9th షెడ్యూల్లో దాదాపు 280 చట్టాలు ఉన్నాయి. మన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మన దగ్గర 5-6 తెలంగాణ ఉన్నాయి. అట్లే ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళి 9th షెడ్యూల్లో కలిపితే ఏ కోర్టు కూడా కొట్టివేయడానికి వీలు లేకుండా మనకు రాజ్యాంగము వెసులుబాటు ఉంది. ఆర్టికల్ 31B ప్రకారం ఇటువంటి చట్టం, 31C ప్రకారం ఇటువంటి చట్టం చేస్తే దాని ఆర్టికల్ 14కి వ్యతిరేకం. ఎవరెవరు బీసీలకు ఆల్రెడీ 10 కేటగిరీస్, 10 స్టేట్లలో కేటగిరీస్ ఉన్నాయి. మన దగ్గర ABCD ఉంది, వేరే దగ్గర మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ ఉంది, వేరే దగ్గర మూడు కేటగిరీస్ ఉన్నాయి. కాబట్టి మీరు 2 సమన్వయం చేసి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంత జనాభా ఉందో సోషియో ఎకనామిక్ కాన్సెన్సెస్లో ప్రతి కులం యొక్క పర్టికులర్స్ ఇస్తే నేను సైంటిఫిక్గా నేను వర్గీకరణ రికమెండేషన్ చేస్తానని అన్నాను. అప్పుడు పానగర్య ఆయనని ఓన్లీ అపాయింట్ చేసినారు కానీ ఆయనకు నిధులు ఇవ్వలేదు. ఆయన నాకు ఏమన్నారంటే మీకు కంప్లీట్గా మీకు యాక్సెస్ ఇస్తాము సోషల్ ఎకనామిక్ కాన్సెన్సెస్, మీరే స్టడీ చేసుకొని మీరు వర్గీకరణ చేయండి అన్నారు కానీ దానికి యాక్సెస్ నాకు ఇవ్వలేదు. నేషనల్ కమిషన్కి పానగర్య కూడా మాకేం కల్పించలేదు. ఆయన మధ్యంతరాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇక మీకు తర్వాత వాళ్ళ బుద్ధి మారింది. వీళ్ళకు పబ్లిక్ చేసేది ఇష్టం లేదు, వర్గీకరణ చేసేది ఇష్టం లేదు అని బుద్ధి మారిన తర్వాత నేను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు నేను రికమెండ్ చేశాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫిక్సాషన్ చేసే వాళ్ళు ఉన్నారు. మనకు 50% ఆఫ్ ది నామడిక్, సెమీ నామడిక్, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఓబీసీ లిస్ట్లో ఉన్నారు. మిగతా 50% SC/STలో కలిసినారు. SC/STలో కలిసిన ఇంతో అంత వాళ్ళకు రిజర్వేషన్స్ వస్తున్నాయి. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న DNTస్కి న్యాయంగా ఉన్నది. వాళ్ళకి ఇంకా గుమ్మరిగడ్డలు వేసుకుంటూ ఢిల్లీ వీధులలో అక్కడిక్కడ తీగ మీద నడుచుకుంటూ కోతలాడుకుంటూ ఏదో మన దేశదిమరులు అవి అటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు SC/STలతో సమానంగా రిజర్వేషన్స్ కల్పించాలని నేను ఆ రోజు రికమెండేషన్ చేయడం జరిగింది. ఒక DNT ఆయన RSS ఆయనకు DNTకి చైర్మన్ ఉండే, ఆయనకు దమ్ము ధైర్యం లేదు ఏం రికమెండేషన్ చేయడానికి. కానీ నేను DNTకి రికమెండేషన్ చేసుకుంటూ మనకు నేను బీసీలలో కనీసం ఒక 3 విభాగాలు చేయండి, బ్యాక్వర్డ్ క్లాసెస్, మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 3 విభాగాలుగా మన అంతరామ కమిషన్ ఆధారంగా ఆ రికమెండేషన్ కూడా ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత దాని మీద లాభం తీసుకొని ఒక అభ్యర్థి పెట్టి ఉత్తరప్రదేశ్లో మేము మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొన్ని సీట్లు ఇస్తాము, వర్గీకరణ చేస్తామని మోదీ ఆ కృష్ణమౌర్య అతనే ఎటబెట్టుకుని తిరిగి 2015లో ఆయనను ముఖ్యమంత్రి చేస్తానని అక్కడ బీసీలను విడదీసి ఉత్తరప్రదేశ్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మేము వర్గీకరణ చేస్తామని మాకు గెలిచి బీజేపీ అప్పుడు ఆదిత్యనాథ్ని ముఖ్యమంత్రి పెట్టి మా తలకాయల మీద కూర్చొని పెట్టినాడు. ఆయన అక్కడ బీసీలకు ఒరిగేది ఏం లేదు, బీసీలకు ఏం న్యాయం జరగట్లేదు. దాని తర్వాత బీహార్, ఇప్పుడు మనం బీహార్కి వద్దాం. బీహార్కి వస్తే నేను చెప్పిన ఇప్పుడు మనకు
ఎట్లయితే ఎస్సీలలో కూడా అభివృద్ధి చెందిన ఎస్సీలు వర్గీకరణ వద్దంటారో బీసీలలో కూడా అభివృద్ధి చెందిన కులాలు వర్గీకరణకు ఒప్పుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కురిమి యాదవ్ కొంచెం అగ్ర కులాలు ఏదైతే బీసీ ఫలాలు వాళ్ళు పొందుతున్నారో వాళ్ళకు వర్గీకరణ ఇష్టం లేదు నేషనల్ లెవెల్లో. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో వాళ్ళకి న్యాయం ఇవ్వాలని అన్నప్పుడు అక్కడ ఉంది. తర్వాత ఈవెన్ మీకు గ్రీవియన్సెస్ ఉంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు. మనకి బీహార్లో అయినా కూడా ఉత్తరప్రదేశ్లో అయినా కూడా మాకు అన్యాయం జరగలేదని మోస్ట్ ఈవెన్ బీఎస్పీ మీద కూడా ఎస్సీలలో ఒక వర్గానికే న్యాయం జరిగింది. బీసీలలో మనం ఉత్తరప్రదేశ్లో 73 బీసీ కులాలు ఉంటే 68కి అన్యాయం జరిగింది, 5 కులాలకే న్యాయం జరిగింది. అందుకని బీఎస్పీ ఓడిపోయింది, ఎస్పీ ఓడిపోయింది. తర్వాత ఆయన మరి బీహార్లో వచ్చినాడు. సర్వీసెస్ అంటే ఉద్యోగాలలో మేమెంతో మాకంతా రిప్రజెంటేషన్ ఉండాలా అని అంటే మనకి భిక్షం ఇచ్చినట్టు ఆ మండల్ కమిషన్ తర్వాత 27% ఇచ్చి అంటే క్రిమిలేయర్లు పెట్టి అది డీరిజర్వ్ చేసి 27కి వెళ్ళి 10-15% మళ్ళీ సవర్ణులే తీసుకొని 10% ఉన్న అది మనకి 27కి వెళ్ళి మళ్ళీ గుంజుకొని లాక్కొని అంటే మన మీద మన కడుపు కొట్టి ఎట్లా అన్యాయం తరతరాలుగా వస్తుందంటే మండల్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం మనకి న్యాయం జరగలేదు. తర్వాత సుప్రీంకోర్టు 27% ఇంప్లిమెంట్ చేయమని అన్నా కూడా సుప్రీంకోర్టు అన్నది ఒక చేతితో 27% ఇచ్చి ఇంకో చేతితో లాక్కూడదు అని సుప్రీంకోర్టులో అన్నా కూడా తప్పుడు విధానాన్ని క్రిమిలేయర్ అమలుపరిచి మరి వాళ్ళు డీరిజర్వ్ చేసేసి వాళ్ళే పంచుకున్నారు. మనకు సబార్డినేట్ జ్యుడిషియరీలో కొంత రిజర్వేషన్స్ ఉంది. నేను సబార్డినేట్ జ్యుడిషియరీలో ఉన్నప్పుడు 27% కాదు కదా, ఎప్పుడు 20% కంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎప్పుడు మించకపోయేది. అందులో పనికిరాలు లేదనేది సవరణలకే ఇద్దరు మా మున్సిపల్ మెజిస్ట్రేట్ కానీ డిస్ట్రిక్ట్ జడ్జిలు కానీ. నేను కమిటీలో ఉన్నప్పుడు 50% ఎస్సీ ఎస్టీ బీసీల కోట పోగా ఇంకా 25% ఓపెన్లో నేను సెలెక్ట్ చేశాను. అంటే నేను బీసీ అని ఎవరికి తెలియదు, కానీ నాకు తెలుసు కాబట్టి బీసీలకు వాళ్ళకి మెరిట్ మన దగ్గర మెరిట్ ఉంది. మెరిట్ లేని వాళ్ళు కాదు, తెలివి లేని వాళ్ళు కాదు, కానీ మనం అడుగున సప్రెస్ చేస్తారు మన వాళ్ళని. ఏ ఫీల్డ్లో అయినా కూడా ఉద్యోగస్తులు మీరందరూ ఉన్నారు, మీ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎంత పోస్టింగ్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ట్రీట్మెంట్లు కానీ మనం అంబేద్కర్ ఎట్లా విచక్షణకు గురైందో ఇప్పుడు ఆ సంతతి వాళ్ళు మనం కూడా ఇప్పటి వరకు కూడా అటువంటి విచక్షణకు అవుతుంది. నా స్థానంలో ఇంకెవరో ఉంటే నేను సుప్రీంకోర్టు జడ్జిని అవుతుంది. కనీసం చీఫ్ జస్టిస్ యాక్టింగ్నే అయినాను, కానీ రెగ్యులర్ చీఫ్ జస్టిస్ కాకుండా కూడా కుట్ర జరిగింది. ఆ రోజులలో కుట్ర జరిగి మరి నాకంటే తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినాడు, పై స్థానికి వెళ్ళినారు. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది అన్యాయం. అయినా కూడా సామాజిక స్పృహ ఉన్నది కాబట్టి నేను గవర్నమెంట్ లీడర్గా అయినప్పుడు కానీ హైకోర్టు జడ్జి అయినప్పుడు కూడా నేను ఎవరిని అడగలేదు, యాచించలేదు, ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు. మా ఆవిడ అంటుంటుంది, నీకు హైకోర్టు జడ్జి అయినాక ఎవ్వడే పోస్ట్ చేయదని. ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు, నా కాన్షియస్ ఉంది, నా రైట్ ఉంది, కానీ ఎవరిని అడుకోవాల్సిన లేదు. మధ్యరాత్రి ఉంటే నాకు ఢిల్లీకి వచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ ఆఫర్ చేస్తే నేను ఒప్పుకోలేదు. అది తెలియదు, ఆ పోస్ట్ ఏందో నాకు తెలియదు. అది యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్ ఉంటుంది, దేశానికి సేవ చేస్తాను అన్నప్పుడు నేను వెళ్ళి అది జాయిన్ అయినప్పుడు కృష్ణమోహన్ గారు చెప్తా ఉన్నారు కదా, అది అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణ చేయమని ఒక లెటర్ రాసింది నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్. రాస్తే అప్పటికి 2011 సోషల్ ఎకనామిక్ కాన్సెప్షన్ 2014 జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అయింది. నేను 2013 అక్టోబర్లో ఛార్జ్ తీసుకున్నాను. 2014లో వర్గీకరణ చేయమని కాంగ్రెస్ గవర్నమెంటే నాకు లెటర్ రాసింది. దానికి బీజేపీ గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు కొత్తగా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ సోషల్ జస్టిస్ ఏందో తెలియదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏందో తెలియదు, ఆర్ఎస్ఎస్ తెలియదు, బీజేపీ తెలియదు, మనకు తొక్కిపట్టేది అంతవరకే తెలుసు. ఇందులో ఉన్నటువంటి యొక్క అసలు అంతర్యం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆనెస్ట్గా వీళ్ళకు వర్గీకరణ చేయాలా, మీరు రికమెండ్ చేయండి అని నాకు లెటర్ రాసినప్పుడు మీరు సోషల్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి. మీరు అందులో కులము లేదు, బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒక శబ్దం లేదు. సోషల్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ మొత్తం కాస్ట్ సెన్సెస్ తీసినాడు, ఎవడే కాస్ట్ ఉంది కానీ వాడు బీసీ అనే శబ్దం లేనందువల్ల
బీసీ జనాభా తేలబడలేదు అక్కడ. అందుకని నేనేమన్నా ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని పెట్టి స్టేట్ ఓబీసీ లిస్ట్ ఉన్నది, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ ఉన్నది. చరివిత చరణంగా రాజకీయ విమర్శలు ఇట్లాంటివి కాకుండా మనమందరం కూడా మళ్ళీ మన ప్రాంతాలకు వెళ్ళి మన ప్రజలందరినీ కూడా కార్యోన్ముఖులను చేయడానికి కొంత సాధికారికంగా వివరాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి కొంత నేను డాటాతో రావడం జరిగింది. మనం అందరం గమనించాల్సింది, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన ద్వారా మాత్రమే సాధ్యం అనేటువంటిది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు 1992లో మండల్ కమిషన్కు సంబంధించినటువంటి ఇందిరా సాహ్ని కేసులో 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దాన్ని కనుక ప్రభుత్వాలు ప్రూవ్ చేయగలిగితే 50% క్యాప్ దాటవచ్చు అనేటువంటి విధంగా ఆనాడు 1992లో మండల్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకోసమే మనం పదే పదే కులగణన అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ఎందుకంటే విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో మన స్థితిగతులు ఎట్లున్నాయో సంపూర్ణంగా మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇగో సంచార జాతులు ఇంట్లో ఉన్నారు, ఈ కులాలకు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో అవకాశం రాలేదు, ఈ సామాజిక వర్గాలకు రాజకీయ రంగంలో రాలేదు, ఈ సామాజిక వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడి ప్రభుత్వం తరఫున వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. ఆనాడు 9 మందితో కూడినటువంటి ఆ రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉండాలి తప్ప ఎకనామిక్ పారామీటర్ మీద, ఆర్థిక ప్రమాణాల మీద కేవలం ఆ పారామీటర్తోనే రిజర్వేషన్లు కల్పించడం తగదు, వాళ్ళని మేము ఎకనామికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మేము గుర్తించామని చెప్పి ఆనాడు 10% రిజర్వేషన్ కొట్టివేయడం జరిగింది. పరిణామ క్రమంలో మనం అందరం చూసాం. మేజర్ జనరల్ సిన్హా కమిషన్ వేసి ఎట్లయినా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రయత్నం చేసి ఎప్పుడో 2016లో మేజర్ సిన్హా కమిషన్ ఇస్తే దాంట్లో డాటా లేదు, డేటా లేదు, ఏమి లేదు. దాన్ని పట్టుకొని తర్వాత సుప్రీంకోర్టులో ఏం జరిగింది, ఇవాళ 10% రిజర్వేషన్లు పెట్టారు. 15/4, 16/4 అంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పేరిట 15/6, 16/6 అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ పెట్టుకున్నారు. మరి ఆ ఆర్టికల్స్ పెట్టుకున్నప్పుడు అది బేసిక్ స్ట్రక్చర్ను డిస్ట్రాయ్ చేయడం కాదా? 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వరాలని చెప్పిన తర్వాత 5గురిలో 3 ఒప్పుకున్నటువంటి ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏ విధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ను రాజ్యాంగంలోని 15/6, 16/6 ఆర్టికల్స్ కింద పెట్టాలని చెప్పి మనం ఆలోచన చేయాలి. అంటే వాళ్ళకి అవసరం ఉంటే అది రాజ్యాంగ మౌలికతను దెబ్బతీయడం కాదు. ఇవాళ మనం కనుక మనం ఏ లెక్కలు లేకుండా రాజ్యాంగంలో 9th షెడ్యూల్లోనే మనం పెట్టించుకున్నాం అనుకోండి, అది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ డిస్ట్రాయ్ చేసింది. కాబట్టి కేశవానంద భారతి కేసు ఏనాడైతే జడ్జిమెంట్ డేట్ ఉందో 27/4/1973 తర్వాత రాజ్యాంగంలో ఏ 9th షెడ్యూల్లో పెట్టినా మేము దాన్ని జ్యుడిషియల్ రివ్యూకు తీసుకుంటామని చెప్పి అది కూడా 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పి. కాబట్టి ఇంకా మనకు దిక్కేమిటి, శాస్త్రీయ పద్ధతిలో మనం లెక్కలు తీయాలి. నేను ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను. 2011లో సామాజిక ఆర్థిక కులగణన చేశారు. అది ఎప్పటి వరకు 2015 వరకు నడిచింది. అది పూర్తి అయ్యేసరికి మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికే సుమారుగా 4,893.60 కోట్లు, అంటే సుమారు 4,900 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేస్తే తర్వాత వచ్చినటువంటి
ఈ మోడీ గారు ఈ లెక్కలు మొత్తం అయిన తర్వాత దీన్ని బయట పెట్టే సందర్భంలో ఈ దేశంలో 52% బీసీలు ఉన్నారు. కాకపోతే ఆ లెక్కలలో చాలా తప్పులు దొరికినాయి. ఈ తప్పులను సరిదిద్దడానికి నేను ఒక కమిటీ వేస్తున్నాను. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడైనటువంటి అరవింద్ కుమార్ పనగారితో ఒక కమిటీ వేస్తున్నా. ఈ కమిటీ అన్ని తీర్చిన తర్వాత కులాల వారిగా మేము లెక్కలు ఇస్తాం అన్ని రాష్ట్రాలకు అని చెప్పి కమిటీ వేయడం జరిగింది. ఏం ఫిర్యాదులు అంటే కులం పేర్లు, గోత్రాలు, ఉపనామాలు ఇట్లాంటి ఒక 60-70 లక్షలు తప్పులు జరిగినాయి. ఆనాడు జనాభా 118 కోట్లు. 118 కోట్లలో 60-70 లక్షలు తప్పైతే అది తప్పట. దానికి ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి ఎవరైతే అరవింద్ కుమార్ పనగారి ఉన్నారో ఈ అరవింద్ కుమార్ పనగారి గారికి విధులిచ్చింది కానీ ఆయనకు సభ్యులను ఇవ్వలేదు, ఆయనకు నిధులు ఇవ్వలేదు. తర్వాత ఆయన ఒక్కనాడు కూడా కూర్చోలేదు, ఆ మీటింగ్ పెట్టలేదు. తర్వాత పనగారి గారు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడుగా ఆయన పదవీ కాలం ముగిసింది. తర్వాత ఆయన సక్సెస్ఫుల్గా ఎవరు రాలేదు. ఆయన మాత్రం విదేశాలకు వెళ్ళిపోయి సుఖవంతంగా జీవిస్తున్నారు. మరి బీసీల సంగతి ఏమిటి? మరి మన లెక్కలు చెప్పుకోవాలి కదా అని చెప్పి మనం అనేక సందర్భాల్లో ఒత్తిడి చేస్తున్నటువంటి శాస్త్రీయంగా మేము లెక్కలు తీసాం. ఈ తీసినటువంటి లెక్కలు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఈ దేశంలో కల్పిస్తున్నాయి. కాబట్టి మాకు 50% ఆ క్యాప్ను తొలగించమని చెప్పి మనం కోరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మంది పెద్దలు 9th షెడ్యూల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ పెడితే 9th షెడ్యూల్ బేసిక్ స్ట్రక్చర్ను రాజ్యాంగం యొక్క మౌలికత విఘాతం కలిగిందని చెప్పి అన్నారు. ఎందుకంటే పరిపాలకులు ఎవరు, న్యాయమూర్తులు ఎవరు అనేటువంటి మనందరికీ తెలుసు. 1992లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 27% రిజర్వేషన్లతో పాటు 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి దాంట్లో బ్యాక్వర్డ్ కాస్ట్ అనేటువంటి వాళ్ళకు కూడా చైతన్యం ఉంది అని మాత్రం గత 4 నెలల బట్టి నిరూపించడం జరిగింది. బ్రహ్మాండమైన తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యి రాజకీయమైన పాత్ర తీసుకోలేకపోయారు. ఎందుకంటే రాజకీయమైన చైతన్యం నిజంగా లేదు మనకి. ఈ రోజున కొంతవరకు వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ చైతన్యాన్ని ఇలాగే ఉంచుకొని వారు మనకి ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్స్ ఇవ్వమని మనం ఇప్పుడు డిమాండ్ చేద్దాం. అలాగే ఈ సర్వేలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పులన్నీ కరెక్ట్ చేయమని చెప్పుకుంటూ మనం ముందుకు పోయి వచ్చే ఎలక్షన్స్ వరకు మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అని మీ అందరికీ అడ్వైజ్ చేస్తూ నేను మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఇక నేను పనిచేస్తాను. జనగణన ఎందుకు చేయరు? జనగణన చేసినారా? ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి చేయాలి కదా. ఎందుకు చేయలేదు మీరు? ఢిల్లీ వాళ్ళు చేయాలి, ఎందుకు చేయలేదు? ఎందుకు అడుగుతలేరు మీరు? ముందు మీ కులాలని మీరు చూసి చెప్పుకోండి. మేము ఇంతమంది ఉన్నాము, అసెంబ్లీ ఇంతమంది ఉన్నాము, మా జనాభా ఇంత చెప్పాలి. అది చెప్తలేదు, అప్పుడు ఉంటుంది. తర్వాత మా జనగణన చేసేటప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి కదా. ఏదైనా పారదర్శకంగా ఉండాలి, ప్రజాస్వామికంగా ఉండాలి. మాకు చెప్పకుండా మీ అంతా మీరే చేసి చెప్తారా? మేము నమ్మాలా? అది ఇట్లా ఈ జనగణను చూసి, కులగణను చూసి నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటుంది. మనుషులు కాదు, నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటుంది. అందుకనే కంపు వాసన వస్తుంది. ఈ రిపోర్టు చూస్తేనే ముక్కును మూసుకోవాలనిపిస్తుంది, చెవులు మూసుకోవాలనిపిస్తుంది. ఆ రిపోర్టు వినొద్దు, వాసన కూడా చూడొద్దు. ఇంత దరిద్రంగా ఉన్నది. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే బీసీలు మన అందరి మధ్యన సంఘీభావం ఉండాలి. మనం స్ట్రగుల్ చేయాలి. స్ట్రగుల్ చేయాలి. ఎవరు ఇయ్యరు. లాఠీ లేపండి. వాడు లూటీ చేస్తున్నాడు, నువ్వు లాఠీ లేదు. మనం లేకపోతే ఎట్లయితుంది? ఎవరు వెనుక మాట్లాడుతున్నారు, జాగ్రత్త. మా అప్పటికప్పుడు చూస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా శత్రువులు వాళ్ళ మనుషులు పంపించుంటారు, మీటింగ్ పక్క చేయమని. రేవంత్ రెడ్డి పంపించుంటాడేమో. మనము చెప్పండి వాళ్ళకి, ఎవరికో ఇక్కడ కూడా ఎవరు ఎంతో మాట్లాడుతున్నారు. తప్పదు. మిత్రులారా, ఒకటే ముక్క చెప్పి ఆపేస్తా. మనం అందరి మధ్యన కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఉండాలి. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఉండాలి. నెక్స్ట్ మనం పోరాటం చేయాలంటే మనందరి మధ్యన సంఘీభావం ఉండాలి.
సాలిడారిటీ ఉండాలి. సాలిడారిటీ ప్లస్ స్ట్రగుల్. సాలిడారిటీ లేకపోతే మనం స్ట్రగుల్ చేయలేము. కుల సంఘాలు మాత్రం నమ్మనివద్దు. వాడు ఎవరు అధికారం ఉంటే వారు మూతి రాకుంటుంటారు. బీసీ సంఘాలు కుల సంఘాలను పక్కన పడేస్తారు, అందరూ పడేస్తారు. ఏ రాజకీయ పార్టీ దగ్గర రానివద్దు. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అందరు దొంగలే, అందరు కలిసే ఉంటారు. ఇంతకుముందు మా విశారదం చెప్పినట్టు లోపల నుంచి డీకోడింగ్ చేసుకుంటూ ఉంటున్నారు. అందరు కలిసే ఉంటారు. అందుకని అన్ని రాజకీయ పార్టీలు కట్టగట్టి మూసినది మురికాలు పడేద్దాం, చేద్దాం, సృష్టిద్దాం. తద్వారా మాత్రమే మనం విముక్తి చేయగలుగుతాం. ఇది మొత్తం కంపు వాసన, దుర్గంధ భూయిష్టం. మేము ముందే చెప్పినాం దుర్గంధ భూయిష్టంగా ఉంటుందని చెప్పి. అందుకని మనం నమ్మొద్దు, దొంగలు నమ్మొద్దు, లంగలు లవంగలు నమ్మొద్దు. మనది మనం సృష్టించుకుందాం. మళ్ళా మన ఉమ్మడి రాజకీయ చైతన్యం ద్వారా, సంఘీభావం ద్వారా మనం బీసీ రాజ్యాంగాన్ని తెలుసుకుందాం. మనకు రిజర్వేషన్ ఎక్కడనే ఉద్యోగాలే లేవు, అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. గ్లోబలైజేషన్, రిక్రూట్మెంట్ లేనే లేదు. ఎక్కడుంది? 4 కోట్ల జనాభాలో 4 లక్షల రిజర్వేషన్లు. ఆ 50% ఎస్సీలకు ఏంది, ఎస్టీలకు ఏంది, బీసీలకు ఏంది? ఏమీ లేదు, అంత బోగస్. కాబట్టి మనం రాజ్యాధికారం కోరుకోవాలి, చిన్న చిన్నవి కోరుకోవద్దు. జబ్ హమారే హక్ మాంగ్తే తో చాంద్ సితారే మాంగ్తే. మగ్దూమ్ మొయిదీన్ చెప్పినట్టు నిజాంని ఏమడుగుతావు అంటే తెరా గద్ది దేరే నైతో గర్దన్ దేరే అంటే, నీ సింహాసనం ఇస్తావా, నీ మెడకాయ ఇస్తావా, ఎందుకు వస్తుంది పొమ్మంటారు అన్నాడు. మనం కూడా అదే అడగాలి. అధికారంలో ఉన్నాము, తెరా గద్ది దేరే నైతో గర్దన్ దేరే అని అడగాలి. కానీ చిన్న చిన్న అడగద్దు. దానికోసం ప్రజలందరూ అందరం ఏకం చేయాలి. ఒక్కొక్క కులం ఎవరి సంఘాన్ని వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. చేసుకుంటూనే లెట్ us మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. లాఠీ మాత్రం ఒక్కసారి దెబ్బేయాలి. దానికోసం ప్రజలు సన్నద్ధం చేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ పాసన్న. ఇప్పుడు తులజారాం సింగ్ 2 minutes మాట్లాడతారు. తర్వాత సభకు నమస్కారం. ఈరోజు నిజంగా ఈ ఒక చరిత్రాత్మకమైన సన్నివేశము. ఎందుకంటే ఇంతమంది రాష్ట్రానికి చెందినటువంటి మేధావులు ఈరోజు ఇక్కడ పడుతున్న బాధకు ఈ తిప్పలు పడడానికి ప్రధానమైన కారణము రాజ్యాధికారం అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఓసీ జనాభా ముస్లిం జనాభాతో కలిపి 22% దాటకున్నా కూడా 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్కు ఇవ్వడానికి తోడ్పడినటువంటి చట్టసభలు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, మనమందరం కూడా అందులో ఆ నేరంలో భాగస్వాములమే. ఓసీలకు అంత ఈజీగా 22% కూడా జనాభా లేని ఓసీలకు 10% రిజర్వేషన్లు వాళ్ళు కల్పించుకోగలిగినారు. మనము 60%కు పైగా ఉండి కూడా మన సంఖ్యను కూడా లెక్కించుకోలేని దుస్థితిలో బీసీ ప్రజలు ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు, పారదర్శకత లేదు. అగ్రవర్ణ రాజ్యాధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుండి ఒక పారదర్శకత్వంతో కూడినటువంటి ఒక నివేదికను ఆశించడం మనము నిజంగా పొరపాటు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఒకటి, ఈ కులగణనలో జరిగినటువంటి లోటుపాట్లను సరిదిద్దడానికి మన జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారి అధ్యక్షతన ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి ఈ కులగణను పర్ఫెక్ట్గా చేసి బీసీలకు అందరికీ న్యాయం జరగడానికి కావలసినటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సెకండ్, ఇంకోటి ఏంటంటే ఇది కేవలము ఇక్కడితో ఆగిపోకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు భవిష్యత్తు లోపల రాజ్యాధికారాన్ని సాధించే దిశగా మేమెంతనో మా వాటా అంత అన్న నినాదాన్ని సాకారం చేసుకోవడానికి మనం అందరం కలిసి పెద్దలు చెప్పినట్టు ఒక రాజకీయ ప్రత్యామ్నాయ వేదికను నిర్మించుకుంటే తప్ప మన భవిష్యత్తులు బాగుపడవు, రాబోయే తరాలు బాగుపడవు. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు కొన్ని అంతరించిపోతున్న కులాల మాదిరిగానే మనం కూడా అంతరించిపోవాల్సి వస్తుందని చెప్పి విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, ప్రతిసారి ఇంటలెక్చువల్ ఫోరం ఒకసారి ఇంటలెక్చువల్స్ చూస్తుంటే తెలంగాణలో పాషం యాదగిరి గారు చెప్పే మాటలు గుర్తుకొస్తాయి. మహాభారతంలో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఋషులు ఆపిట్టే కనుక మహాభారతం జరిగేది కాదు అనేసి వాళ్ళు సైలెంట్గా ఉండడం మాత్రమే వల్లనే అంత సో కంపేర్ చేసుకుంటే బీహార్ సర్వే, తెలంగాణ సర్వే ఒకసారి
4-5 ఇయర్స్ నుంచి ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ కేయూలో అనుకుంటా మేమందరం కలిసి క్యాస్ట్ సెన్సస్ గురించి అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేస్తే అప్పట్లో బీహార్ అక్కడ స్టార్ట్ చేయడం, తర్వాత 2023లో డేటా వస్తే బీహార్ డేటా చూసినట్లయితే ఎవ్రీథింగ్ బీహార్ డేటాలో ప్రతి ఒక్క క్యాస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క క్యాస్ట్ యొక్క డేటా అన్నది క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ చూస్తే బీహార్ డేటాలో జాబ్స్లో ప్రైవేట్ సెక్టార్లో ఎంతమంది ఉన్నారు, ఎడ్యుకేషన్లో బీకామ్ బ్యాచిలర్స్, ఎంబీ ప్రొఫెషనల్ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్లో ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని జనరల్ క్యాస్ట్ నుంచి బీసీ, ఈబీసీ, ఎస్సీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ మొత్తం కూడా వాళ్ళ డేటా క్లియర్ కట్గా రా డేటాని బయట పెట్టడం జరిగింది. కానీ తెలంగాణలో చూసినట్లయితే ఆ తెలంగాణలో వచ్చిన డేటాను చూసినట్లయితే అందులో ఇంకా రా డేటా సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉందో ఏంటో అన్న డేటాని బయట పెట్టకపోవడం అనేది చాలా విచారకరం. సో ఆ డేటాని బయట పెట్టాలని కూడా కోరుతున్నాం. సెకండ్ పాయింట్, ఈ కంపల్సరీగా ఆర్టికల్ 15, ఆర్టికల్ 16ని, ఆర్టికల్ 243 T6ని, 243 T6ని కంపల్సరీగా ఈ 4 ఆర్టికల్స్ని అమెండ్ చేసుకుంటే తప్ప మనకు న్యాయం జరగదనేసి చాలా దృఢంగా భావిస్తున్న ఆర్గనైజేషన్స్లో మా ఆర్గనైజేషన్ ఒకటి. సర్దార్ సర్వాయి పాపన్న, ఒక చాకలి ఐలమ్మ, ఒక పుంజాల శివశంకర్, ఒక బొమ్మగాని ధర్మభిక్షం, ఒక పండుగ సాయన్న, ఒక దొడ్డి కొమురయ్య, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, ఇలాంటి వాళ్ళు ఎందరో త్యాగాలతో ఏర్పడిన ఈ నేల మీద వీళ్ళందరూ బీసీలే, నేను చెప్పిన వాళ్ళందరూ కూడా బీసీలే. ఇలాంటి బీసీల త్యాగాలతో ఏర్పడిన ఈ నేల మీద ఈరోజు బీసీల హక్కుల కోసం, బీసీలకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం ఈరోజు మనం ఈ మేధో మదన సదస్సు పెట్టుకోవడం, దీని ద్వారా ఆల్రెడీ మనం ఒకసారి ప్రభుత్వంలో ఒక కదలిక తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈ ఫోరం ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడున్న ప్రొఫెసర్లందరూ మనం ఒక మున్నూరు కాపుగా, ఒక ముదిరాజుగా, ఒక యాదవ్గా, ఒక గౌడగా, ఒక పద్మశాలిగా, మనం క్యాస్ట్ల పరంగా, మనం కులాల పరంగా మనం వేరు కావచ్చు, కానీ మనం అందరం మన జాతి బీసీ జాతి, మనం అందరం క్యాస్ట్లు కాదు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే అందరం ఒకటే అనే నినాదంతో ఈరోజు అందరం ఒక చోట చేరడం జరిగింది. ముఖ్యంగా మేధావి వర్గం, ఒక మేధావి యొక్క మౌనం సమాజానికి ఎంతో హానికరం, ఎంతో చేటు చేస్తుంది. ఈరోజు ఇంతమంది ప్రొఫెసర్లు, రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఒక మేధావి వర్గం, జస్టిస్లు, రిటైర్డ్ జస్టిస్లు, మిగతా మేధావి వర్గం, ఉద్యోగ సంఘాలు అందరూ ఒక చోట గుమిగూడారంటే బీసీలకు రావాల్సిన న్యాయమైన హక్కుల గురించి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో జరిగిన తప్పుల గురించి సవరించడానికి మా యొక్క ప్రయత్నంగా, మా యొక్క వాయిస్గా మేము మా యొక్క హక్కుగా ఈరోజు అడగడం జరుగుతున్నది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక లీడరే, ప్రతి ఒక్కరూ వేల మందిని ప్రభావితం చేయగలిగిన లీడరే. ఎన్నో అవమానాలు తట్టుకొని ఈరోజు ఈ స్టేజ్ దాకా, ఈ కుర్చీ దాకా వచ్చిన వ్యక్తులు. మన హక్కుల కోసం ఖచ్చితంగా మరింత పోరాటాలు బీసీల హక్కుల కోసం జరగాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ క్రీమీ లేయర్ అనే పేరుతో బీసీలకి, బీసీ ఉద్యోగులకి, వాళ్ళ పిల్లలకి ఈరోజు రిజర్వేషన్లు రాకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. 8 లక్షల కంటే ఆదాయం ఎవరికి ఎక్కువ ఉన్నా వారి పిల్లలకి ఈరోజు బీసీ రిజర్వేషన్ రాకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. తప్పకుండా మేము వెనకబడిపోయామనే బాధ, దుఃఖం నా జాతికి రావద్దు. అలాంటి దుఃఖం పోవాలంటే తప్పకుండా దీని మీద ఆ జాతికి జరిగిన అన్యాయాన్ని ఒక పోరాటం ద్వారా, ఒక ఉద్యమం ద్వారా, ఇలాంటి ఒక మేధోమదన సదస్సు ద్వారా తప్పకుండా మేము దూరం చేయాలి. దానికే మేమందరం ఈరోజు కలిసికట్టుగా ఇక్కడ ఉండడం జరిగింది. తెలంగాణ బ్యాక్వర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధించి తప్పకుండా మేమందరం, మా సంఘ బాధ్యులు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రక్తం ఉన్నన్ని రోజులు బీసీల హక్కుల కోసం ఖచ్చితంగా రాజీ లేని పోరాటం చేస్తామని విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాక్వర్డ్ కాస్ట్ అనేటువంటి వాళ్ళు కూడా చైతన్యం ఉంది అని మాత్రం గత 4 నెలల బట్టి నిరూపించడం జరిగింది. బ్రహ్మాండమైన తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యి రాజకీయమైన పాత్ర తీసుకోలేకపోయారంటే
లేదు మనకి. ఈ రోజున కొంతవరకు వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ చైతన్యాన్ని ఇలాగే ఉంచుకొని వారు మనకి ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్స్ ఇవ్వమని మనం ఇప్పుడు డిమాండ్ చేద్దాం. అలాగే ఈ సర్వేలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పులన్నీ కరెక్ట్ చేయమని చెప్పుకుంటూ మనం ముందుకు పోయి వచ్చే ఎలక్షన్స్ వరకు మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అని మీ అందరికీ అడ్వైజ్ చేస్తూ నేను మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఇక నేను పనిచేస్తాను. తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే రిజర్వేషన్లు పూర్వపరాలు సమస్యలు ఆందోళనకర అంశాలు పరిష్కార మార్గాలు ఇంటలెక్చువల్స్ కాబట్టి ఇంత పెద్ద పెట్టింది. అదే మాస్ అయితే కట్టే కొట్టే తెచ్చే. ఎనీహౌ ఈ వేదికకు అతిథిగా ఇచ్చేసినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారికి, అలాగే ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి, అలాగే ప్రొఫెసర్ తిరుమల్ గారికి, ప్రొఫెసర్ సింహాద్రి గారికి, మిత్రులు విశాలంద్ర గారికి, అలాగే బీసీ కమిషన్ మాజీ చైర్మన్ తెలంగాణ ఎంబీసీల ముద్దుబిడ్డ యోగలాపురం కృష్ణమోహన్ రావు గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి సంబంధ సతీష్ లాంటి మిత్రులందరికీ కూడా వెల్కమ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోను, ఇచ్చిన సమయంలో సగమే మాట్లాడతాను. ఈ కులగణనకు సంబంధించి కొట్టజాన యాదవ్ గారు సూర్యాపేట టైగర్ 100 కేసులు ఎదుర్కొని దగ్గరని మట్టుపెట్టి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆయన సారథ్యంలో మనందరం కూడా ముందుకు నడవాలి. ముఖ్యంగా ఈనాటి సమావేశంలో నేను ఒక చిన్న 2 సజెషన్లు చేయదలుచుకున్నా. కులగణన మీద ఈ మధ్యన వచ్చినంత మీడియాలో, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. నేను జర్నలిజంలో జాయిన్ అయినప్పుడు బీసీ అనే పదాన్ని రాయాలంటే ఇన్ఛార్జీలతోని, ఓనర్స్తోని ఆ రోజు తిప్పిదే పరిస్థితి. అలాంటి వ్యవస్థ నుంచి పేపర్ తెలివేసినా, వార్తలు పెట్టినా, సోషల్ మీడియాకు పోయినా బీసీ అనే పదం లేదు, ఏది కూడా ఉండలేదు. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దశకు వచ్చినాం మనం. ఇంకోటి ఏంటంటే చాలామంది మిత్రులు ఇప్పటివరకు ఎన్నో వేదికల మీద చెప్పుకున్నారు కులగణన ఎలా జరగాలి, కులగణన ఎట్లా చేయాలి, ఏ రంగాల మీద చాలామంది చాలా రకాలుగా వక్తలు మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక్కడ వచ్చిన పెద్దలందరూ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓన్లీ ఆధార్ కార్డులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు చేతులు ఎత్తారు. మీకు లేదు ఆధార్ కార్డు ఎత్తాలి దయచేసి. అయితే విషయం ఏంటంటే ఈ కొట్లాట అంతా కూడా అవసరం లేదు నాకున్న అభిప్రాయం. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళ దాంట్లో క్యాస్ట్ కాలం యాడ్ చేస్తే భారతదేశ జనాభా వస్తుంది. భారతదేశ జనాభా. దయచేసి ఇక్కడ జస్టిస్ పెద్దలు ఉన్నారు కాబట్టి మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం రాష్ట్రపతికి. ఆధార్ కార్డులో కులాన్ని యాడ్ చేయండి. ఈ గవర్నమెంట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, వేరే ఇతర గవర్నమెంట్లు కానీ ఇవన్నీ మెడికల్ పెడుతున్నాయి కాబట్టి మేము లెక్క చేయమనంటే వాళ్ళు లెక్క చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పుతున్నారు, దశాబ్దాల కాలం వేస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఆధార్ కార్డుని లింక్ చేయండి. ఈ ఒక్క నినాదాన్ని తీసుకొని రాష్ట్రపతి దగ్గరికి మనందరం కూడా ఇంటలెక్చువల్స్ ఫోరం, సంఘాలన్నీ కూడా పోదాం. ఇంకోటి, ఈ జనాభాలో ఎంపీసీలకు సంబంధించి 35% ఉన్నారు మిత్రులారా, అది గమనించాలి. ఎంపీసీలకు సంబంధించిన వారు 35% మంది ఉన్నారు. బీసీలు టోటల్గా 60% మంది ఉన్నారు. మనం అందరం కలిసి ఈ సమూహాలందరినీ కూడా కలుపుకోకుండా మనం ఉద్యమాలు చేస్తే చాలా వరకు ప్రమాదకరమైన గట్టిగా పోతాయని నేను హెచ్చరిస్తున్నా. దయచేసి అన్ని కులాల్ని, అన్ని సమూహాలని కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా ప్రయాణించవలసిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో 2 పాలక కులాలుగా తయారైనాయి. ఇప్పుడు 3వ పాలక కులం వచ్చింది కాబట్టి దయచేసి ఈ 3 పాలక కులాలకు కూడా మనందరం కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా గ్రామీణ వ్యవస్థ నుంచి వచ్చిన వెళ్ళమే. నేనైతే ఒక ఊరు నుంచి వచ్చిన. ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా 99% గ్రామీణ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా ఊర్లో 11 వార్డు మెంబర్లు ఉన్నాయి. 11లో 5 రిజర్వ్ అయితే 6 జనరల్ ఉన్నాయి బీసీతో కలుపుకొని. మా ఊర్లో బాపనలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, కోకలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అందరూ అన్ని కులాలు ఒక్కొక్క ఇల్లు ఉంటాయి. మేము 3వసారి 6 వార్డు మెంబర్లు కూడా ఒక్కటి కూడా రెడ్డి, కమ్మని, బాపుని ఆ ధరికి చేరలేదు. అయితే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినామో అక్కడనే స్టార్ట్ కావాలి యుద్ధం. ఇక్కడికి వచ్చి మీటింగులు పెట్టి మనం భారతదేశ వ్యాప్తంగా స్టార్ట్ చేస్తామంటే అది అగ్రవర్గాలకు, ఆధిపత్య కులాలకు అదొక కామెడీగా అయిపోయింది. దయచేసి క్యాస్ట్ సెన్సస్ మీద కనుక నేను కొన్ని అబ్జర్వేషన్స్
చేయాలంటున్నారు. క్యాస్ట్ సెన్సస్ జరిగిపోయింది, దాని మీద చాలా ప్రశ్నలు అనుమానాలు ఉన్నాయి. అది పౌర సమాజంలో రాజకీయ పార్టీలు ముఖ్యంగా టీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున గొంతెచ్చించుకొని చెప్తున్నటువంటి విషయం. అంటే కాస్ట్ సెన్సస్ పైన ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. క్యాస్ట్ సెన్సస్ ఎవరు చేశారు, ఏ ఏజెన్సీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేశారంటారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవరి సహకారంతో చేసింది? ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ అనేది ఒక మామూలు విషయం కాదు, చాలా ఎక్స్పర్టైజ్ అవసరం. 3-4 స్టేజెస్లో ఎక్స్పర్టైజ్ అవసరం ఉంటుంది. ఒకటి, క్యాస్ట్ సెన్సస్ ఆపరేషన్ మొత్తాన్ని ఏ విధంగా చేయాలని ఉంటుంది. రెండవది, ప్రశ్నావళి తయారు చేయడం అనేటువంటిది ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ చేయలేడు. దానికి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కావాలి. మూడవది, ఈ క్యాస్ట్ సెన్సస్ చేసినటువంటి ఎన్యూమరేటర్స్ రైతులు వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రైనింగ్, అసలు ఎవరు వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేశారు, ఏ రకమైన ట్రైనింగ్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు ట్రైనింగ్. తర్వాత వచ్చినటువంటి డేటా ఏదైతుందో దాన్ని ప్రాసెసింగ్ ఎవరు చేశారు. అంటే డేటా ప్రాసెసింగ్ అనేది హైలీ స్కిల్డ్. ఇప్పుడు ఈ కాలంలో సమకాలీనంలో కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ జరుగుతుందంట. ఆ రకమైనటువంటి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఏజెన్సీ, ఇన్స్టిట్యూషన్, తర్వాత వ్యక్తులు ఎవరు, తర్వాత కలెక్ట్ చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ డేటా ఏదైందో అది మిగతా డేటా సెట్స్తో పోల్చి చూసారా లేదా. ఇక్కడ ప్రభుత్వం, ఆధునిక ప్రభుత్వాలు, ఆధునిక రాజ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి పౌరుల గురించి వివిధ రకాలైనటువంటి సమాచారాన్ని సేకరిస్తాయి, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక. కనుక అంటే మనకు తెలియదు, బయటికి వాటిని ప్రకటించదు, కానీ ప్రభుత్వం దగ్గర విపరీతమైనటువంటి డేటా ఉంది. ఆ డేటా సెట్స్తో, అంటే ఇన్కమ్ రిలేటెడ్ డేటా, అదేవిధంగా వర్క్ ఫోర్స్ రిలేటెడ్ డేటా, వాటితో ఏమైనా కంపేర్ చేశారు? చేసే విమర్శల్ని మనం పట్టించుకోవాలి, ఎందుకంటే వారికి ఎప్పుడు చిత్తశుద్ధి లేదు, వాళ్ళు ఎవరు దీన్ని ఎప్పుడు సక్రమంగా చేయలేదు ఇదివరకు. కానీ మనలాంటి వాళ్ళ తప్పు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ స్థితిలో, ఈ స్టేజ్లో మనం డిమాండ్ చేసేది ఏంటంటే, ముందు తప్పులు సవరించి ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని ప్రకటించాలి, దాని ప్రకారం పాలసీ ఫార్ములేషన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇది డిమాండ్ చేస్తే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. దాన్ని మొత్తంగా పనికిరాని డాక్యుమెంట్ అని మనం తిరస్కరించడం లేదు, స్వేచ్ఛగా పనిని ఆహ్వానిస్తున్నాం, పొరపాటు అని చెప్తున్నాం. కాబట్టి సవరించి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వండి, దాని ప్రకారం 42% ఎంత శాతమో ముందుగా స్థానిక సంస్థలు సార్ చెప్పినట్టుగా అమలు చేయాలని డిమాండ్ చేద్దాం. అదే రకంగా ఈ కులగణన ఒకటి కాదు, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసిన వాటి అంశాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి బీసీలకి బడ్జెట్లో కేటాయింపులు, తర్వాత కాంట్రాక్టుల్లో కొన్ని బీసీలకి రిజర్వేషన్లు, ఇట్లా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనం డిమాండ్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ మధ్య ఒక రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా ఈ కాస్టిస్ట్ ఫోర్సెస్ను ఫైట్ చేయొచ్చు. దాంట్లో భాగంగా 42% రిజర్వేషన్లు అది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో రావాలనే డిమాండ్ను మనం బలంగా ముందు తీసుకుపోవాలి. కాస్ట్ను పునర్సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా గవర్నెన్స్ మొత్తము, డెవలప్మెంటల్ ఫ్రేమ్వర్క్ మొత్తము కాన్స్టిట్యూషన్ కేంద్రంగా, కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ కేంద్రంగా, కాన్స్టిట్యూషన్ లక్ష్యాల కేంద్రంగా దీన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి బలమైన కాన్స్టిట్యూషన్ ఈరోజు బీజేపీ వాళ్ళు దాన్ని రీప్లేస్ చేసి వాళ్ళ మనువాద కాన్స్టిట్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మనకు ఒక అధికారాన్ని ఇస్తున్నది, మనకు అవకాశాన్ని ఇస్తున్నది. కాన్స్టిట్యూషన్ చేయబట్టే మనం ఈరోజు ఇలాంటి ప్లేస్లలో కూర్చొని మాట్లాడే స్థితి మనకు ఇచ్చింది. ఒకవేళ కాన్స్టిట్యూషన్ పోతే ఈ మినిమం అవకాశాలు, అధికారం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మనం దీన్ని చాలా సీరియస్గా కాన్స్టిట్యూషనల్ మూవ్మెంట్ రూపంలో కింది కులాలకు అధికారాన్ని అందించుకుంటూ ఒక ఈక్వాలిటీ వైపు
పోవడానికి ఈ కాస్ట్ సర్వేలు కాస్ట్ సెన్సెస్ను డిమాండ్ను బలంగా ముందు తీసుకుపోతూ మొబిలైజ్ చేసుకుంటూ చైతన్యాన్ని కింది స్థాయి దాకా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సింహాద్రి. యాక్చువల్గా మనం కొద్దిగా లేట్గా స్టార్ట్ చేయడం వల్ల మనం చాలా సమయాన్ని కోల్పోయాము. అందువల్ల ఇక్కడ కొద్దిగా రెగ్యులేషన్ అవసరమని భావిస్తున్నాము. టైమర్ కూడా పెట్టాము. వాస్తవానికి ఈచ్ స్పీకర్ విల్ బి స్పీకింగ్ ఫర్ అబౌట్ 5 minutes ఫ్రమ్ నౌ ఆన్. దయచేసి ఇంపార్టెంట్ పాయింట్సే మాట్లాడండి. తర్వాత ఫైనల్గా ఈశ్వరయ్య గారు మొత్తం కంప్లీట్ చేశారు. చైతన్యం లేక మనం వేరే వాళ్ళని విమర్శించడం కంటే మనం ఎక్కడున్నాం, ఏం నేర్చుకున్నాం, నేర్చుకున్న ఇంటలెక్చువల్స్ కూడా సమాజానికి ఏం నేర్పిస్తున్నారు, ఏదో తూతు మంత్రంగా కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు, ఇదిగా దయచేసి మైండ్కి ఎక్కించుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఈ చైతన్యాన్ని కొనసాగించి ఒక ముగింపు పలకకపోతే నెక్స్ట్ జనరేషన్లో దీని గురించి మాట్లాడే వాళ్ళు కానీ డిస్కస్ చేసే వాళ్ళు కానీ దయచేసి ఉండరు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు మేధో మదనం చేసుకొని మీ ఇంట్లో డిస్కస్ చేయండి, మీ ఊర్లో డిస్కస్ చేయండి. ఫస్ట్ ఇంట్లో చెప్పండి, పిల్లలకు చెప్పండి. నేను నా పిల్లలకు చెప్తా. క్లాస్ ఆర్గనైజేషన్స్ జరుగుతున్న బీసీల బ్యాక్వర్డ్ క్లాసెస్ మేధో మథన సదస్సు, కులగణన, రిజర్వేషన్స్ వివిధ అంశాల మీద జరుగుతున్న సదస్సుకి సభాధ్యక్షులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారికి, ప్రొఫెసర్ తిరుమలి గారికి, ఒకళంబరం కృష్ణమోహన్ గారి బీసీ కమిషన్ చైర్మన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సింహాద్రి ప్రొఫెసర్ గారికి, విజయభాస్కర్ గారికి, సూర్యాపేటకే కాదు రాష్ట్రం మొత్తానికి పెద్ద నాయకుడిగా అవతరించిన వట్టే జానయ్య గారికి, ఒక బీసీ రూపంతో వెలమదొరల మీద యుద్ధానికి ప్రారంభమైన వ్యక్తి సూర్యాపేటకి పరిమితం కాదు, ఆ యాదవరాజు గారికి, మరియు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ తరఫున దాదాపుగా 35 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా సుజాత నగర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజాపతి, శాలివాహన దాంట్లో నుంచి వచ్చిన సూర్యారావు గారికి, ఇది మామూలు వేదిక కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపగలిగే ఒక క్యాబినెట్ అర్హత ఉన్న టీం ఇదంతా. విషయం ఏంటంటే కాస్త హాస్యాస్పదంగా సెటైరిటికల్గా ఉన్న 2 మాటలు ఏంటంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ పనిచేస్తూ ఉన్నాడు. ఇది నిజమా కాదా అనడానికి ఒకటే ఉదాహరణ, ఇందిరాగాంధీని భయపెట్టి చెమటలు గక్కించి థ్రెట్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెడ్లు అన్న విషయం మర్చిపోకూడదు. ఇది ఎంత డేంజరస్, మోస్ట్ సీరియస్ సబ్జెక్ట్ అంటే, ఈరోజు ప్రపంచంలో గ్లోబ్లో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు పడుతున్న సమస్య భూగోళం మీద అతిపెద్ద సమస్య. ఈ అతిపెద్ద సమస్యని గ్లోబల్ మీడియా కానీ ప్రపంచ వార్తా వాహిని కానీ దీన్ని ఎక్స్పోజ్ చేయట్లేదు. కానీ ఈరోజు భూగోళం మీద అతిపెద్ద మానవ సమస్య ఏదైనా ఉంటే భారతదేశంలో ఉన్న 125 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు పడుతున్న వేదన, దుఃఖము, జీవితమే అతిపెద్ద సమస్య. అలాంటి సమస్యకి పరిష్కారంగా మతానికి విరుగుడు కులము అని గ్రహించిన కాశ్మీరీ పండితుడు బ్రాహ్మణ బిడ్డ రాహుల్ గాంధీ మతానికి విరుగుడు కులము అన్న సంగతి గ్రహించి కులగణనాన్ని లేవదీశాడు. అది మనకు ఉపయోగం, అందులో సందేహం.
ఇంత పెద్ద అంశాన్ని లేవదీసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మరి మన తెలుగు బిడ్డని గర్విద్దామని కూడా ఒక మనిషి అంటాడు ఇక్కడ బీసీ అట్లా కూడా అంటారు మనం. పాపం ఏం చేస్తుంది సమస్య అట్లుంది మన చైతన్యం. కాబట్టి ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఎందుకు పనిచేస్తున్నాడంటే దానికి ఒక లెగసీ ఉంది. ఇందిరాగాంధీ అనేక రిఫార్మ్స్ అణగారిన వర్గాల తరఫున శూద్రాగ్ర వర్ణాలని ఢీకొట్టాలంటే అణగారిన వర్గాల పేదలకి రిఫార్మ్స్ చేయాలని ఓ బ్రాహ్మణ సంకల్పం బయలుదేరినాము. ఆమెలో అది బయలుదేరగానే రాయలసీమ రెడ్లు తెలంగాణ రెడ్లు కత్తులు తీసుకొని గొడ్డళ్ళు పెట్టుకొని ఇందిరాగాంధీ మీదికి బయలుదేరి నీదొక పార్టీ అయితే మాదొక పార్టీ అని రెడ్లు కలిసి పార్టీ పెట్టారు. కాబట్టి